బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు ఈదురుగాలులకు ఉత్తరాంధ్ర జిల్లాలో జనజీవనం స్తంభించిపోయింది. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లాలపై వాయుగుండం ఎఫెక్ట్ తీవ్రంగా ఉంది. ఈ 3 జిల్లాల్లో ఈదురుగాలులు బలంగా వీస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గాలుల ఉధృతికి కొమ్మలు విరిగిపడ్డాయి, చెట్లు నేలకొరిగాయి, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. వాయువ్య దిశగా కదులుతున్న తీవ్ర వాయుగుండం ఇవాళ అర్ధరాత్రికి పారాదీప్, గోపాల్పూర్ మధ్య తీరం దాటుతుందని వాతావరణ కేంద్రం అధికారులు స్పష్టం చేశారు. తీవ్ర వాయుగుండం తీరం దాటే టైంలో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా ప్రాంతాల్లో భారీ ఈదురుగాలులు వీస్తాయని, భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి నాగభూషణ్. తీవ్ర వాయుగుండం తీరానికి సమీపించే కొద్దీ గాలుల ఉధృతి పెరుగుతోంది. గాలి వేగానికి వాహనాలను నడపలేకపోతున్నారు 2 వీలర్స్. సముద్రం అలజడిగా మారింది. దీంతో విశాఖ పోర్టులో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తీవ్ర వాయుగుండం ఇవాళ అర్ధరాత్రికి పారాదీప్, గోపాల్పూర్ మధ్య తీవ్ర వాయుగుండం తీరం దాటనున్న టైంలో ఉత్తరాంధ్రలో మరొకసారి ఈదురుగాలులు బలంగా వీస్తాయని హెచ్చరించింది ఐఎండీ. రేడియో సౌండ్ అబ్జర్వేషన్ ద్వారా విండ్ స్పీడ్ ని అంచనా వేరున్నారు ఐఎండీ అధికారులు. విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం నుంచి అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్ అంచనాలతో తీవ్ర వాయుగుండం తీరం దాటే టైంలో ఈదురుగాలులను అంచనా వేస్తారు. విండ్ స్పీడ్ అబ్జర్వేషన్ కోసం RSRW బెలూన్ ని విడుదల చేశారు. నిమిషానికి డేటా ఇవ్వనుంది RSRW బెలూన్. రేడియో సౌండ్ అబ్జర్వేషన్ ద్వారా విండ్ స్పీడ్ ని ఎలా అంచనా వేస్తారు అనే దానిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రస్తుతం దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర వైపు పయనిస్తోంది. దీని కారణంగా బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. గంటకు 70 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఇప్పటికే దాని ప్రభావం ఉత్తరాంధ్ర మీద కనిపిస్తోంది. విశాఖపట్నంలో ఒకసారి భారీ గాలులకు అనేక చోట్ల చెట్లు, తర్వాత పెద్ద ఎత్తున ఎలక్ట్రికల్ పోల్స్ కూడా పడిపోయాయి. ఇప్పుడు వాయుగుండం తీరానికి సమీపిస్తున్న కొద్దీ దాని విండ్ డైరెక్షన్ ఎలా ఉంది, ఎంత వేగంతో తీరానికి వస్తుందనే విషయాన్ని అంచనా వేయడం కోసం భారత వాతావరణ శాఖ ఒక బెలూన్ను విడుదల చేసింది. ప్రస్తుతం ఏదైతే RSR యూనిట్గా చెప్తారు, దీంట్లో ఉండే రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాలు ప్రతి నిమిషానికి డేటాను అనలైజ్ చేసి ఇక్కడ ఉన్న విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రానికి చేరవేస్తుంది. వాస్తవానికి రోజు ఇట్లాంటి హీలియంతో నిండిన బెలూన్స్ ఏవైతే ఉంటాయో వీటిని విడుదల చేయడం ద్వారా విండ్ డైరెక్షన్ ఎలా ఉంది, ఏ మార్గం ద్వారా ఎంత వేగంతో గాలులు వీస్తాయనే దాన్ని అంచనా వేయటం అనేది రొటీన్గా జరిగే ప్రక్రియ. కానీ ప్రధానంగా ఇట్లాంటి తీవ్ర వాయుగుండాలు, తుఫాన్లు ఏర్పడినప్పుడు వీటి ఫ్రీక్వెన్సీని అంచనా వేయడం కోసం, గాలుల తీవ్రతను లెక్కించడం కోసం ఇటువంటి బెలూన్స్ను వినియోగిస్తారు. ఇందుకోసం మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ రోజు కూడా ₹1,00,000 పైన గరిష్టంగా ఖర్చు చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఏదైతే ఒక బెలూన్ను విడుదల చేశారో దానికి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. దాని నుంచి వచ్చిన డేటా విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రానికి చేరుకుంటుంది. బెలూన్ను మార్గంగా ఇప్పుడు ఆ డైరెక్షన్ ఆధారంగా విండ్ ఎలా ఉంది, ఎంత వేగంతో వెళ్తోంది అనేది కూడా చూస్తారు. ఎంత దూరంలో అది పయనిస్తుంది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం ఉంటుంది. ఓవరాల్గా ఈ విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం ఈ విండ్ డైరెక్షన్ను అసెస్ చేయడం ద్వారా అనేక విభాగాలకు, ప్రధానంగా పోర్టు అలాగే ఎయిర్పోర్ట్లకు సంబంధించిన ఎప్పటికప్పుడు హెచ్చరికలను జారీ చేస్తుంటుంది. రైతులకు సంబంధించిన సమాచారాన్ని ఇస్తుంది. ఒక విధంగా ఏదైనా ఒక సిస్టమ్ బలపడినప్పుడు కానీ, లేదా ఒక ఏర్పడి దాని కొనసాగింపుగా వస్తున్నప్పుడు కానీ విండ్ డైరెక్షన్ కావచ్చు, అట్మాస్ఫియర్లో ఉన్న టెంపరేచర్స్ ఇవన్నీ కూడా చాలా కీలకంగా ఉంటాయి. వాతావరణ మార్పులను ఎప్పటికప్పుడు అంచనా వేయడం ద్వారా మాత్రమే క్లియర్ కట్గా నౌకాస్ బులెటిన్స్ కావచ్చు, లేకపోతే వెదర్కి సంబంధించి మార్పులను ఎప్పటికప్పుడు విడుదల చేయడానికి ఆస్కారం కలుగుతుంది. ఈ క్రమంలో విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం నుంచి విడుదల చేసి ఇటువంటి బెలూన్స్ రోజు 2 ఇస్తారు. దాని నుంచి వచ్చే డేటా అనేది చాలా కీలకం. ఆ వచ్చిన డేటాను అనలైజ్ చేసిన తర్వాత వాతావరణ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఎప్పటిలో వర్షాలు ఉంటే వాటి తీవ్రత ఎంత, విండ్ డైరెక్షన్ ఎలా ఉంటుందనే విషయాన్ని ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ ఉంటుంది. విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ పరిధిలో ఉంటుంది. ఇక్కడి నుంచి వచ్చే డేటా అనేది ఖచ్చితంగా ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ఒకటి రవాణాకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఆకాశయానానికి సంబంధించి కావచ్చు, అన్నింటిలో కూడా చాలా కీలకమైనది కాబట్టి